డిసిప్లిన్ కి మారుపేరైన బీజేపీలో అందులోనూ మహబూబ్ నగర్ జిల్లాలోని పార్టీలో అరుణమ్మ ఎంటర్ అయిన తర్వాతే వర్గపోరు అనేది పెరిగింది అనే విమర్శలకి మీరిచ్చే సమాధానం. వర్గపోరు అరుణమ్మనే కదా ఫస్ట్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది 2019లో. కానీ వర్గం ఎక్కడుందో నాకు తెలియదు. అక్కడ జిల్లాలో వర్గం ఎక్కడుందో తెలియదు. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ గా చేరింది నేనే. ఆ రోజు 19లో పార్టీలో చేరినప్పుడు, బీజేపీలో చేరినప్పుడు, అంటే ఒక ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరిందంటే మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఆ రోజు అందరూ అన్నారు, ఈమెకి ఏంది పిచ్చి పట్టింది, ఈ పార్టీలోకి పోయింది, బీజేపీ ఎక్కడుందని పోయింది బీజేపీలోకి, చాలా పొరపాటు చేసింది, చాలా తప్పు చేసింది, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయిపోతుండే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడే ఎంపీ అయిపోతుండే అని చాలా మంది మాట్లాడిండ్రు. నేనన్నా నేను ఎక్కడ రిగ్రెట్ కావటం లేదు. నాకు అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ అక్కడిక్కడ స్ట్రాంగ్ లేదనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలా, అక్కడ సర్వీసెస్ ఎన్ని ఏళ్ళు ఇక్కడ అందించిన చాలు ఇక్కడ ఇంకా అనిపించింది. మోదీ గారి నేతృత్వంలో పనిచేయాలనిపించింది. రాజకీయాల్లో ఉన్నా సరే లేకపోయినా సరే అనే ఒక నిర్ణయం తీసుకొని నేను కూడా కొంత పని చేద్దాం పార్టీ కోసం అనే ఆలోచనతోనే పోయినా. ఇట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ గా చెప్పిన. చాలా సృష్టించిండ్రు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు. డీకే అరుణ పార్టీ మారుతుంది, డీకే అరుణ పార్టీ మారుతుంది అంటే పార్టీ మారుతుందని చెప్పిన వాళ్ళు కూడా డీకే అరుణని ఇక్కడ నుంచి పంపించాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా డీకే అరుణని బ్లేమ్ చేయాలనే వాళ్ళు కావచ్చు, డీకే అరుణని కంప్లీట్ గా ఆమె స్ట్రెంత్ అంటే తనకున్నటువంటి పాపులారిటీని తగ్గించాలనే కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలుసు. ఆ పబ్లిసిటీ చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు. అయినప్పటికీ ఒక్క ఆవగింజంత కదలలేదు నేను ఎక్కడ కూడా. నేనన్నా నిజము నిప్పు లాంటిది, అది ఎప్పుడైనా బయటపడుతుంది. డీకే అరుణ పార్టీ మారదు. ఆ పరిస్థితి వస్తే నా ఇంట్లో నేను ఉంటా తప్ప నేను పార్టీ మారను అని చెప్పిన. ఇట్ వాజ్ వెరీ క్లియర్. మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ మొదలు పెట్టిండ్రు. డీకే అరుణకు ఏదో రకరకాలుగా ఈ యొక్క అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు రాజకీయంగా పడని వాళ్ళంతా ఇట్లాంటిదే కదా వాళ్ళు చేసే పని. ఇదేం కొత్త కాదు, రాజకీయాల్లో ఇదేం కొత్తగా చూడటం లేదు. శత్రువులంతా కలిసి ఏ విధంగా డీకే అరుణని అడ్డుకట్ట వేయాలి, ఏ విధంగా ఆమెని పొలిటికల్ గా ఖతం చేయాలనుకునే వాళ్ళంతా ఇట్లాంటి ప్లాన్లే చేస్తారు. దాని గురించి నేను దానికి అప్రమత్తమై నేనేదో నా రకంగా నా యొక్క కమిట్మెంట్ నేనుండి పని చేసుకోవాలి. కానీ వాళ్ళు చేసిన పబ్లిసిటీని నేను నిజం చేయడం అనేది కాదు కదా. కొందరు మెంటలీ వీక్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, పోతుంది పోతుంది అనే వరకు అంటే ఒకలాంటి కింద ఉన్నటువంటి గ్రౌండ్ లో కూడా పోతుందంట అంటే పార్టీని వీక్ చేసేటటువంటి పరిస్థితి. నేనున్న పార్టీలో నన్ను వీక్ చేసేటటువంటి పరిస్థితి. అటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. వాళ్ళ కోరికలను నేను సక్సెస్ చేయలేదు. వాళ్ళ ఆలోచనని వాళ్ళు ఏదైతే ఆలోచన చేసిండ్రో వాళ్ళ ఆలోచనని మేము సక్సెస్ కానివ్వలేదు. నేనేమనుకున్నానో కఠినంగా ఏదైతే గట్టి నిర్ణయంతో ఆ నిర్ణయంతోనే ఉన్నా. బీసీ లీడర్ శాంత గారు కూడా ఈ సీట్ మీద ఇప్పటికీ 2 సార్లు హోప్స్ పెట్టుకొని ఆశలు పెట్టుకొని మీకోసం త్యాగం చేశారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం. ఇది అల్టిమేట్ గా పార్టీ నిర్ణయం. ఎవరి కోసం త్యాగం చేశారో పార్టీ గుర్తిస్తుంది. అది పార్టీ తీసుకునే నిర్ణయం. ఆ రోజు భారతీయ జనతా పార్టీలోకి డీకే అరుణ వచ్చినప్పుడు వాళ్ళు పార్లమెంటుకు పోటీ చేయమని నాకు టికెట్ ఇచ్చారు. వాళ్ళ ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను కంటెస్ట్ చేయమని డిసైడ్ చేసింది. ఇట్స్ పార్టీ డిసిషన్. ఇప్పుడు పార్టీలో ఎవరి క్లెయిమ్ వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. సో అల్టిమేట్ గా ఇది పార్టీ డిసిషన్ కాబట్టి పార్టీ డిసిషన్ లో డీకే అరుణ కూడా టికెట్ అడిగింది, మిగతా వాళ్ళు కూడా అడిగినారు. సో పార్టీ డిసిషన్ ఫైనల్ అంతే. ఆయన నుంచి ఆయన వర్గం నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? ఇప్పుడు వర్గాలు అనేది కాదు ఇక్కడ అసలు నినాదం అనేది కూడా భారతీయ జనతా పార్టీలో ఇట్లా క్యాస్ట్ పరంగా లేదా ఇంకో పరంగా ఎప్పుడు జాతీయవాదంతో పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ జాతీయవాదమే ఈ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి ఒక స్లోగన్ అనేది జాతీయవాదం. సో ఇక్కడ కులాల వారీగా మనం రాజకీయాలు చేయడం అనేది ఫస్ట్ పార్టీ అటువంటి వాటిని ఎంకరేజ్ చేయదు. ఫస్ట్ థింగ్, మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ లో మనం అధికారంలోకి వస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం ప్రకటించింది. సో పార్టీ వెళ్ళి ఫైనల్ అంతే. పార్టీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. ఆ రోజు పార్టీ నిర్ణయాన్ని కాదని మేము ముందుకు పోలేం కదా.